హైదరాబాద్ మహాగణపతి. ఈ గణపతి పూజా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. ఇది మనం 72 సంవత్సరాలు 71 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. దాంట్లో పాత్ర ఏంటంటే మన పూర్తి గారు మూర్తి గారు ఆయన బృందం దాదాపు 30 సంవత్సరాలు చేస్తుంది. మరి జోగారావు గారు మట్టి కళాకారుడు ఒడిశా నుంచి కాదు, వారి బృందం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఎప్పటిలాగానే మన హైదరాబాద్లో ఇంత భారీ గణనాథుడికి మనం ఇంత పెద్ద చేస్తున్నామంటే అందరి సహకారం ఉంటుంది. మరి కళాకారులు లేరు, కళాకారులు వారు కష్టపడి రాత్రి పగలు ఆ కష్టపడి ఆ భగవంతునికి రూపానికి ప్రాణం పోసిన వాళ్ళు వాళ్ళ కళాకారులు ముఖ్యాలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కళాకారులు కాబట్టి మన కళను మనం గౌరవించాలి. మేము ఏంటంటే హైదరాబాద్లో 71 సంవత్సరాల నుండి మన వినాయకుడి దగ్గర ఇంత పెద్ద ఎత్తున అప్పుడు మొదట ఒక 1000 మంది 100 మంది వచ్చేవాళ్ళు. స్వర్గీయ శంకరయ్య గారు సోదరుడు స్వర్గీయ శంకరయ్య గారు వారి సైన్యం తీసుకుంటూ ఇక్కడ భగవంతుని స్టార్ట్ చేశారు. ఒక్కడుగుతో మొదలు చేస్తున్న తర్వాత అడుగు పెరుగుతూ దాదాపు మన స్వర్గీయ సుదర్శన్ గారు సుదర్శన్ గారు వారు స్వర్గస్థులైన దాదాపు 50-60 సంవత్సరాలు భగవంతునికి సేవ చేస్తున్నారు. గత 4వ సంవత్సరము ఆ సుదర్శన్ గారు వారి కుటుంబం సింగర్ వంశస్థులు ఈ కుటుంబీకులు వాళ్ళ కుమారుడు చిన్న కుమారుడు వాళ్ళ భక్తి ప్రజలు వాళ్ళ సహకారము అందరి సహకారంతో ఈ హైదరాబాద్ వినాయకుడి ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే చాలా గొప్పతనము. లక్షలాది మంది జనాలకు నేను ఒకటే చెప్తున్నాను, హైదరాబాద్కు వస్తున్న ఇంతమంది లక్షల మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ సాక్షాత్తు పరమాత్ముడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంతమంది లక్షలాది మంది వచ్చి జనాలు వచ్చి ఎప్పట్లాగానే మన వినాయక చవితి 14వ తేదీ సెప్టెంబర్ 14వ తేదీ ఉంది కాబట్టి అనుకుంటున్న ఈరోజు మొదలుపెట్టారు. వినాయకుడు అవుతుందా కాదా కొంతమంది డౌట్ ఉండొచ్చు, కానీ కార్మికులు ఎక్కువ తెప్పించినాము. ఈసారి చెన్నై నుండి 30 మంది వచ్చారు, ఒడిశా నుండి 30 మంది వచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కార్పెంటర్లు వాళ్ళందరూ కలిసి 150 మంది కార్మికులు రాత్రి కష్టపడుతుంది వినాయక తయారు. ఎప్పటిలాగానే మనం 2 రోజుల ముందు కలర్తో సహా కంప్లీట్ చేస్తామని మేము చెప్తున్నాం. వినాయక చవితి రోజు 14వ తేదీ రోజు వినాయక చవితి పండుగ ఉంటుంది. నిమజ్జనం భక్తులు అందరూ వచ్చి డౌట్ ఉంది, నిమజ్జనము ఎప్పుడు ఎప్పుడు కానీ గుర్తుంచుకొని అనంత చతుర్దశి ఏ రోజు వచ్చినా ఫ్రైడే రాని అమాస రాని పుణ్యం రాని ఏదన్నా రాని మనం అనంత చతుర్దశి పోతే మనము భగవంతుని నిమజ్జనం చేయాలి. ఈ సంవత్సరం కూడా 25వ తేదీకి రోజు 25వ తారీఖు రోజు నిమజ్జనం ఉంటుంది. భక్తులతో పదే చెప్తున్నాను. 14వ తారీఖు వినాయక చవితి, 25వ తారీఖు నిమజ్జనం వినాయక నిమజ్జనం ఉంటుంది. మనం ఎప్పటిలాగానే 7 గంటలకు 7:30 ప్రాంతంలో మన హైదరాబాద్ వినాయకుడు పొద్దున్నే బయలుదేరుతాడు. 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం అవుతుంది. మూర్తి గారు 2 మాటలు మాట్లాడాలి. చెన్నై పెట్టు మా వచ్చింది. ఈరోజు ఇక్కడ రెగ్యులర్ వచ్చింది. మా అందరికీ ఇక్కడ ఫ్రెండ్స్ చెన్నై నుంచి వచ్చింది. ఇంత పెద్ద డిన్నర్ చేసినాము. అది నాకు పెరిగే గిఫ్ట్ ప్రాప్తం. ఇది పెరిగే చాలా పవర్. గణపతి అంటే అందరికీ ఉండాలి. ఇంట్లో ఉంటే గణపతి బాగా చాలా పవర్గా ఉండాలి. గణపతి మాకు ரொம்ப ఇష్టం. మా వర్కర్స్ కూడా సరే ఈ వినాయకుడికి వర్క్ వచ్చినప్పుడు టైంకే ఇట్టిండాలి. మొత్తం వచ్చింది ఎవరు రావాలని చెప్పారు. వినాయక ரொம்ப గిఫ్ట్ చాలా పవర్ ఈ వినాయకుడు. జోగారావు గారు ఈయన ఒడిశా నుండి వచ్చిన జోగారావు గారు
నా పేరు అయితే జోగారావు అండి. నేను ఒడిశా నుంచి వచ్చాను. యాక్చువల్ అయితే నాకు ఆంధ్ర అనుకుంటుంది తెలుగు సందర్భంగా మాట్లాడుతున్నాను. వచ్చాను ఉంటాడు ఆంధ్ర. తర్వాత ఒడిశా నుంచి వచ్చాను. 5 సంవత్సరాల క్రితం సుదర్శన్ గారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ అంటే ఆయన ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. భక్తి గణపతి అలాగైనా చేయాలి, చేయాలంటే దాని గురించి అని చాలా అప్పటి నుంచి 5 సంవత్సరాలు నేను చేస్తున్నాను. దానికి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. ఎందుకంటే రాజేంద్ర గారు అందరూ వాళ్ళు ఫస్ట్ అయితే మధ్యవర్తి గవర్నర్ గారు చెప్పేటప్పుడు మధ్యవర్తి ఉన్నారు. తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నిమజ్జనంకి అయితే శోభయాత్రలో ప్రాబ్లం అవుతూ 100% లేదంటే అదే ప్రాబ్లం అవుతుంది. దానికి 6 గంటలు కంటిన్యూగా వర్షం పెట్టారు. ఏమవ్వదు మనకి తెచ్చి ఛాలెంజ్ తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ సుదర్శన్ గారు ఉన్నారు. అప్పుడు ఉండేటప్పుడు అది చేసాము, అది సక్సెస్ అయింది. అక్కడి నుంచి స్కూల్ మధ్య గంటలు కంటిన్యూ చేస్తాం. మాకు ఏమైతే ఒకరి నుంచి बोल गजानन महाराज की